Hi students, good morning. Today I'll explain you the topics of biology. అంటే ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బయాలజీలో ఏ టాపిక్స్ వస్తాయని. బయాలజీ ఈజ్ ఏ హ్యూజ్ సబ్జెక్ట్, ఎంత చదివినా ఇంకా డెప్త్ ఉంటుంది. సో మన కాంపిటేటివ్కి వచ్చేటప్పుడు ఏం చదవాలని కొంతమంది ఆలోచిస్తుంటారు కదా. సో ఆ టాపిక్స్ నేను చెప్తాను చూడండి. నాట్ ఓన్లీ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ, మొత్తం అంతా ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏ టాపిక్స్ చదవాలి. ఫస్ట్ సైటాలజీ. మీరు ఫస్ట్ వచ్చేది సైటాలజీ అంటే ఐ మీన్ సెల్ అనమాట, ఇంక్లూడింగ్ ప్లాంట్ సెల్ అండ్ యానిమల్ సెల్. యూ హ్యావ్ టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ ప్లాంట్ సెల్ అండ్ యానిమల్ సెల్. సెల్ కోసం డిస్కవరీ ఆఫ్ సెల్, డిస్కవరీ ఆఫ్ న్యూక్లియస్, డిస్కవరీ ఆఫ్ సెల్ థియరీ, ఇవన్నీ మోడర్న్ సెల్, డిస్కవరీ ఆఫ్ మోడర్న్ సెల్ థియరీ, టైప్స్ ఆఫ్ సెల్స్, టైప్స్ ఆఫ్ యానిమల్ సెల్స్, టైప్స్ ఆఫ్ ప్లాంట్ సెల్స్, ఇవన్నీ ఉంటాయి. మొత్తం సైటాలజీ మొత్తం నేర్చుకోవాలి. బ్లడ్ సెల్స్ ఉంటాయి కదా, వైట్ బ్లడ్ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్ అండ్ బ్లడ్ గ్రూప్స్, ఇవన్నీ సైటాలజీ కింద వచ్చేస్తాయి అనమాట. మొత్తం కవర్ చేయాలి సైటాలజీలో. అండ్ కమింగ్ టు లైఫ్ ప్రాసెస్ ఇంక్లూడింగ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. లైఫ్ ప్రాసెస్లో న్యూట్రిషన్లో డైజెషన్, హ్యూమన్ డైజెషన్ కవర్ అయిపోతుంది. న్యూట్రిషన్ అంటే ప్లాంట్ అండ్ యానిమల్ న్యూట్రిషన్ కన్సిడర్ చేసుకోవాలి ఇక్కడ. రెస్పిరేషన్ కూడా ప్లాంట్స్ అండ్ యానిమల్స్ బోత్ అనమాట. ట్రాన్స్పిరేషన్ ప్లాంట్స్. And coming to life process, first digestion, process of respiration, I mean related to lungs, process of blood circulation, I mean cardiac cycles, and process of excretion, urology, neural control and coordination, nervous system, and reproduction. And తర్వాత వచ్చేది ఏంటి అంటే diseases, acute diseases and chronic diseases. Diseases are divided into two types, acute and chronic. And preventions, డయాగ్నోసిస్, ఇవన్నీ కవర్ అవుతాయి అనమాట డిసీజెస్లో అనమాట. ఏ మైక్రోఆర్గానిజం నుంచి ఏ డిసీజ్ వస్తుంది, ఏ విటమిన్ డెఫిషియన్సీ అయితే ఏ డిసీజ్ వస్తుంది, క్రోనిక్ అంటే ఏంటి, అక్యూట్ అంటే ఏంటి, హౌ టు ప్రివెంట్ ద డిసీజెస్ అండ్ సేఫ్టీ మెజర్స్, ఇవన్నీ ఉంటాయి అనమాట అందులో. నెక్స్ట్ కమింగ్ టు ఎన్విరాన్మెంటల్ స్టడీస్, పొల్యూషన్ ఉంటుంది, ఎకోసిస్టమ్ గురించి ఉంటుంది. అంటే ఎకోసిస్టంలో మళ్ళీ ఫుడ్ చైన్, ఫుడ్ వెబ్, ఈ పిరమిడ్స్, ఎకాలజికల్ నిచ్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అండ్ కమింగ్ టు ప్లాంట్ బయాలజీలో మళ్ళీ యానిమల్ బయాలజీ, మిస్టేక్ వచ్చింది. యానిమల్ బయాలజీలో క్లాసిఫికేషన్ ఉంటుంది, యానిమల్ కింగ్డమ్ ఉంటుంది. అంటే యానిమల్ కింగ్డమ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్ అనమాట, వెర్టిబ్రేట్స్ అండ్ ఇన్వెర్టిబ్రేట్స్. వెర్టిబ్రేట్స్ అంటే విచ్ possesses the vertebrae, I mean spinal cord, న్యూరల్ సిస్టమ్ మొత్తం ఉంటుంది అనమాట. ఇన్వెర్టిబ్రేట్స్కి వెర్టిబ్రే అనేది ఉన్నది అనమాట. ఇన్వెర్టిబ్రేట్స్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ ప్రోటోజోవా, పొరిఫెరా, సీలెంట్రైటా, ప్లాటిహెల్మెంటిస్, నిమాటిహెల్మెంటిస్, ఎనెలీడా, ఆర్థపోడా, మొలస్కా అండ్ ఇకైనోడా అనమాట. మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి రెప్టైల్స్, ఏవ్స్, వెర్టిబ్రేట్స్, మమల్స్, ఫిషెస్, ఇవన్నీ కింద వస్తాయి అన్నమాట, వెర్టిబ్రేట్స్ కిందకు వస్తాయి అన్నమాట. మళ్ళీ కమింగ్ టు ప్లాంట్ కింగ్డమ్లో బ్రయోఫైటా, టెరడోఫైటా, థాలోఫైటా, ఎంజియోస్పర్మ్స్, జిమ్నోస్పర్మ్స్ అని క్లాసిఫికేషన్ ఉంటుంది. ప్లాంట్ డిసీజెస్ కూడా ఉంటాయి, అబయోటిక్ డిసీజెస్ అండ్ బయోటిక్ డిసీజెస్, ఈ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, ఇవన్నీ కవర్ చేసుకోవాలి. ప్లాంట్కి వచ్చేసరికి ఉంటాయి అన్నమాట. అండ్ మీకు హ్యూమన్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీ ఉంటుంది కదా, హ్యూమన్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీలో మీకు డెప్త్ అనమాట. ఇంక అందులో సైకిల్స్ ఏమి ఇయ్యడు అనమాట, జస్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది. ఇప్పుడు డబుల్ సర్క్యులేషన్, సింగిల్ సర్క్యులేషన్ ఉంటుంది కదా హార్ట్, అందులో యానిమల్స్లో మీకు ఎగ్జాంపుల్స్ అడుగుతాడు అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ డబుల్ సర్క్యులేషన్. అందులో కొన్ని ఎగ్జాంపుల్స్, కొన్ని ఆప్షన్స్ ఇస్తాడు, యూ హ్యావ్ టు సెలెక్ట్ వన్ ఆప్షన్, అలా అనమాట. అది ఇవన్నీ బయాలజీలో కవర్ అవుతాయి అనమాట. మొత్తం అంత మెయిన్ కన్సిడర్ చేయాల్సింది ఏంటి అంటే సైటాలజీ అంటే అందులో మొత్తం ఉంటాయి కదా, సెల్ థియరీ మొత్తం అంతా, సెల్ ఇన్వెన్షన్ మొత్తం అంత ఉంటుంది కదా, డిసీజెస్, ఇవన్నీ కవర్ అవుతాయి అనమాట. అండ్ ఇంకోటి ఏంటి అంటే రైటింగ్ సైంటిఫిక్ నేమ్స్ అనమాట. ప్రతి ఒక్కదానికి సైంటిఫిక్ నేమ్ ఉంటుంది కదా. అంటే యానిమల్స్ గురించి అంత ఇయ్యడేమో కానీ సైంటిఫిక్ నేమ్స్, ప్లాంట్స్ గురించి మాత్రం ఇస్తాడు. ప్లాంట్లో వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ సైంటిఫిక్ నేమ్స్ అడుగుతాడు. అండ్ ద వే ఆఫ్ రైటింగ్ సైంటిఫిక్ నేమ్, ద వే ఆఫ్ రీడింగ్ సైంటిఫిక్ నేమ్ మొత్తం సైంటిఫిక్ నేమ్ గురించి కూడా తెలుసుకోవాలన్నమాట. సైంటిఫిక్ నేమ్ ఈజ్ నోన్ యాజ్ బైనోమియల్ నోమెన్క్లేచర్. ఆల్రెడీ ఐ ఎక్స్ప్లెయిన్ దిస్ వీడియో. I did the video on how to write a scientific name and what is scientific name, యూట్యూబ్లో అప్లోడ్ కూడా చేశాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ అడుగుతాడు అనమాట, వాట్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ ఆనియన్.
Alliumcifa is the scientific name of onion. Ginger, gingiber. Potato, Solanum tubersum. Family వచ్చేసరికి Solanaceae. ఇంకెలా అడుగుతాడు అనమాట. సైంటిఫిక్ నేమ్ ఆఫ్ కోకోనట్, కోకస్ న్యూసిఫరా, మ్యాంగో, మ్యాంజిఫర్ ఇండికా, ఇలా అనమాట అడుగుతాడు అనమాట. ఇంకా చాలా సైంటిఫిక్ నేమ్స్ ఉంటాయి కదా, అడుగుతాడు అనమాట. సైంటిఫిక్ నేమ్ కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగలేమో, కానీ లైక్ ఆర్ఆర్బి, ఎన్టీపీసీ అండ్ జనరల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అయితే కంపల్సరీ సైంటిఫిక్ నేమ్స్ అయితే అడుగుతాడు అనమాట. అంటే సైంటిఫిక్ నేమ్ తీసుకొచ్చింది ఎవరు, ప్రమోట్ చేసింది ఎవరు, కార్ల్ లినియస్. సైంటిస్ట్ కార్ల్ లినియస్ ఈజ్ ఎ స్వీడిష్ బాటనిస్ట్ అండ్ జువాలజిస్ట్ అనమాట ఈయన. సో సైంటిఫిక్ నేమ్ సిస్టమ్ కూడా నేర్చుకోవాలన్నమాట. మొత్తం ఇవన్నీ కవర్ అవుతాయి అనమాట. ఈ టాపిక్స్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ బయాలజీ ఆఫ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో కవర్ అయిపోతుంది అనమాట.